హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు మనం తప్పకుండా వినవలసిన నీతి కథ అయితే ఒకటి ఉంది. అదే శ్రావణ మాసంలో శుక్రవారం రోజు జరిపే వరలక్ష్మి వ్రతానికి కారణమైన చారుమతీదేవి కథ. మన సనాతన సాంప్రదాయంలో ఏం చెప్పినా దానికి పలు ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి దానిలోనూ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ఉన్నతికి, సుస్థితికి దోహదం చేసే అంశాలు దానిలో ఇమిడి ఉంటాయి. అటువంటి వాటిలో వరలక్ష్మి వ్రతం కూడా ఒకటి. ఇది చేయటానికి ఎటువంటి పట్టింపు లేదు. పైగా వ్రతం పట్టడం, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఉద్యాపన మొదలైన నియమాలు ఏమీ లేవు. ఎవరైనా సరే ఈ వ్రతాన్ని స్వేచ్ఛగా చేయవచ్చు. ఇక పూజా విధానం కూడా మామూలే. లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. 9 ముడులున్న 9 పోగుల తోరం కట్టుకోవాలి చేతికి. అందరికీ అందుబాటులో ఉండే పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదిస్తే సరిపోతుంది. వీలైతే లక్ష్మీదేవికి అన్నం పరమాణాన్ని ఆవు పాలు బెల్లంతో చేస్తే చాలా మంచి. ఎవరు శక్తి కొలది వాళ్ళు ఇతర అన్ని రకాల పిండి వంటలు చేసుకోవచ్చు. ఇక ఈ వ్రతం చేసే ముందు, ఈ వ్రతాన్ని చదివే ముందు చేతులు అక్షంతలు పట్టుకొని ఈ చారుమతి కథని మనం వినాలి. విన్న తర్వాత అక్షంతలు వేసుకోవాలి. అప్పుడే వరలక్ష్మి వ్రతం సమాప్తం అవుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం అంతా ఈ కథలోనే ఉంటుందండి. ఆ కథ ఏంటంటే చారుమతి కథ. మగధ దేశంలో కుండినమనే నగరంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఉన్నదానితో తృప్తి చెందుతూ అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ వినమ్రంగా, విధేయతగా ఉండేది. ఆమె సత్ప్రవర్తనకు మెచ్చి వరలక్ష్మీదేవి కలలో కనిపించి తాను వరలక్ష్మీదేవినని, నిన్ను అనుగ్రహించటానికి వచ్చానని కలలో చెప్పింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తానని చెప్పింది. చారుమతి సంతోషంతో తల్లికి నమస్కరించి కీర్తించింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం కలలో తనకు లక్ష్మీదేవి సెలవిచ్చిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసి నగరంలో ఉన్న అన్ని వర్ణాల స్త్రీలతో కలిసి పూజ చేసింది. పూజ అయిపోయిన తరువాత స్త్రీలందరూ కలిసి మొట్టమొదటిసారిగా ఒక ప్రదక్షిణ చేశారు. అనూహ్యంగా ప్రదక్షిణ చేయగానే వారి పాదాలకు గల్లు గల్లుమని శబ్దంతో బంగారపు పట్టీలు వచ్చాయి. రెండవ ప్రదక్షిణకి సర్వాలంకారాలు అమరాయి. మూడో ప్రదక్షిణకి భర్తలు వారిని తీసుకుని వెళ్ళటానికి వాహనాలతో వచ్చారు. ఆ మహిళలంతా చారుమతిని, వరలక్ష్మిని కీర్తించి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ సకల సంపదలతో తులతూగారు. ఇది చారుమతీదేవి కథ. కానీ దీని అంతరార్థం మాత్రం చాలా గొప్పది. అది చెబుతాను వినండి. ఈ కథలో కథానాయికి అయిన చారుమతి పేరు మాత్రమే మనకు తెలుస్తుంది. భర్త పేరు గాని, మామ పేరు గాని లేవు. స్త్రీలకు మన సాంప్రదాయంలో ప్రాధాన్యం లేదనే వారు గమనించాల్సిన అంశం ఇది. చారుమతి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం. మితభూషణం, ఎవరికైనా అలంకారమే. ఈమె అసలైన మంచితనం కనపడేది అందరినీ తనతో పాటు వ్రతం చేసుకోవటానికి పిలవటంలో. వరలక్ష్మి పూజ చేయమన్నది చారుమతి ఒక్కదానినే, కానీ ఇంకెవరికీ చెప్పవద్దనలేదు కనుక తనకు కలగబోయే మేలు అందరికీ కలగాలని ఆశపడింది చారుమతి. అమ్మని పూజించడానికి అందరూ అర్హులే. అందుకే అందరినీ తనతో పాటు వ్రతం చేసుకోవటానికి పిలవటంతో అందరికీ అదే విధంగా వరలక్ష్మీదేవి కటాక్షం లభించింది. సామూహికంగా చేసే వ్రతాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని గుర్తించిన చైతన్యవంతురాలు చారుమతి. ఈ లక్షణాలు కొన్నైనా అలవరుచుకుంటే వ్రతం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది మనకి. ఇది అలవాటు చేయటానికే పూజ అయ్యాక వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మా వాయనం అని చెప్పి ఇస్తారు. వ్రతం చేసిన వారికి వచ్చిన ఫలితం బంగారు ఆభరణాలు మాత్రమే కాదు, ఏ స్త్రీ అయినా కోరుకునేది భర్త ప్రేమాభిమానాలను. వారికి అవి పూర్తిగా లభించాయి. ఈ వరలక్ష్మిని పొందటానికి చారుమతి అంటే మంచి బుద్ధి కలిగి ఉండటమే మార్గం. తనకి కలిగిన మేలు అందరూ పొందాలనుకోవటం, పూజా సమయంలో భేదభావాలు పాటించకపోవటం, పెద్దలకు సేవ చెయ్యటం, వినమ్రంగా ఉండటం, ఉన్నదానితో తృప్తి చెందటం మొదలైన చారుమతిలోని గుణాలన్నీ పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే కుటుంబం సుఖ సంతోషాలతో, శ్రేష్టమైన సంపదలతో విరసిల్లుతుంది. ఈ విధంగా కథ సమాప్తం అవగానే చేతిలో ఉన్న అక్షంతలు అమ్మవారి మీద వేసి తన మీద కొంచెం వేసుకొని వచ్చిన వారి మీద వేయాలి. ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసిన వారందరినీ ఆ తల్లి కరుణించాలని, అలాగే వ్రతం చేయలేని వాళ్ళు ఈ కథ విన్నా సరే, ఈ వీడియో చూసినా సరే వాళ్ళని ఆ తల్లి సకల సౌభాగ్యాలతో కరుణిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.